గోదావరి వరదల్ని 2019లో 2020లో ఉద్దేశపూర్వకంగా ఏదైతే ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు ప్రారంభం చేయకుండా చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా నిర్మాణం చేశారు. నేను ఎందుకు ఆ పనులు ముట్టుకోవాలి? నేను రివర్స్ టెండరింగ్ చేస్తున్నా, 1000 కోట్లు తప్పు జరిగింది, మమ్మల్ని తీసుకెళ్ళి జైల్లో పెడతాం అని ఎన్నో మాటలు, పిచ్చి మాటలు మాట్లాడారు. మొట్టమొదటిసారి పనిచేసిన ఇరిగేషన్ మినిస్టరు బుల్లెట్ దిగిందా లేదా అని శాసనసభలో చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని ఆ రోజు అహంకారపూరితంగా మాట్లాడిన ఇరిగేషన్ మంత్రి ఇవాళ ఎక్కడున్నాడు? రెండో ఇరిగేషన్ మినిస్టర్ వచ్చాడు ఈ 5 ఏళ్లలో. పోలవరం డ్యామ్ పనులంటే చేతులు ఎత్తేసాడు. డాన్సులు చేయటం తప్ప పోలవరం డ్యామ్ ఎప్పుడు కడతాం, పోలవరం డ్యాంలో ఏం పనులు చేస్తున్నాం, జరుగుతున్న పనులు ఏంటి అనేది చెప్పే చిత్తశుద్ధి కానీ, రైతుల పట్ల ఏమాత్రం కూడా అంకితభావం లేకుండా ఇద్దరు మంత్రులు, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కనుసన్నల్లో చేతగాని దద్దమ్మల్లాగా, చేతగాని అసమర్థుల్లాగా, పనికిమాలిన వాళ్ళలాగా ఈ ముగ్గురు కలిసి జగన్ రెడ్డి, అనిల్ కుమార్, అంబటి రాంబాబు వీళ్ళు ముగ్గురు కూడా జాతికి ద్రోహం చేశారు. జాతీయ ప్రాజెక్టుని గోదావరిలో ముంచేశారు. చరిత్రహీనులు వీళ్ళు, రైతు ద్రోహులు వీళ్ళు. వెనకబడ్డ ప్రాంతం రాయలసీమ, కరువు బారిన పడే ఆ రాయలసీమను కాపాడాలి, రాయలసీమను రతనాల సీమ చేయాలని ఆంధ్రనివా పనులు, గాలేరి నగరి పనులు, తెలుగు గంగ పనులు, ముచ్చుమర్రి రాయలసీమకు లైఫ్ లైన్ ప్రాజెక్ట్ అది. పట్టిసీమ కృష్ణా డెల్టాకి ఎంత ప్రాణప్రదమో ముచ్చుమర్రి 800 అడుగుల్లో మరి రాయలసీమకి 365 రోజులు కూడా నీళ్ళు ఇచ్చే ఆ ప్రాజెక్ట్ని దానికి కూడా పంపులేయడం చేత కానీ దద్దమ్మ ప్రభుత్వం, జగన్ రెడ్డి ప్రభుత్వం.